5000 ఎస్ఐపితో 2030కి కోటీశ్వర్లు అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. నిజం చెప్తే షాక్ అవుతారు, ఎందుకంటే మ్యాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మనం చూసే వాట్సాప్ గ్రూప్స్ లో, యూట్యూబ్ వీడియోస్ లో, ఇన్స్టా రీల్స్ లో ఎవ్రీవేర్ సేమ్ స్టోరీ. 5000 ఎస్ఐపి చాలు, 2030కి 1 crore ఫిక్స్. చాలా మంది ఇది బిలీవ్ చేస్తారు కూడా, కానీ రియల్ లైఫ్ లో మ్యాక్స్, లాజిక్, డ్రీమ్ టోటలీ ఆపోజిట్. ఈ వీడియోలో నేను చెప్తాను టాప్ 3 లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అవి యాక్చువల్లీ వెల్త్ క్రియేట్ చేయగలవు, హైప్ కాకుండా సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో. అలాగే ఎగ్జాక్ట్ రియలిస్టిక్ మ్యాక్స్ బిహైండ్ దట్ 1 crore డ్రీమ్. నంబర్స్ ఇంతవరకు ఎవరు చూపించలేదు ఆన్ కెమెరా. అండ్ లాస్ట్ లో ఒక బోనస్ హ్యాక్. చాలా మంది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేస్తారు అండ్ వాళ్ళకి లాక్స్ లాస్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి, బికాస్ ఒక్కసారి నిజం అర్థమయ్యాక మీ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ ఫర్ ఎవర్ మారిపోతుంది. ఫస్ట్ వన్, మిరై అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది మిరై అసెట్ ఏఎంసి నుండి వచ్చిన వెరీ పాపులర్ ఫండ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఏంటంటే క్వాలిటీ కంపెనీస్ ని పిక్ చేసి లాంగ్ టర్మ్ కాంపౌండ్ అప్రోచ్ ఫాలో చేస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీస్ స్టేబుల్ ఇస్తాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ గ్రోత్ ఇస్తాయి. సో కాంబినేషన్ బ్యాలెన్స్ ఉంటుంది. ముందుగా మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఎస్ఐపి అయితే 1000 రూపీస్, లంసమ్ అయితే 5000 రూపీస్. ఇక రిటర్న్స్ చూస్తే 5-year రిటర్న్స్ రఫ్లీ అరౌండ్ 22 to 23% CAGR ఇచ్చింది. 3-year రిటర్న్ అప్రాక్సిమేట్లీ 18 to 19%. 1-year రిటర్న్ అరౌండ్ 8% గ్రోత్. కాంపోజిషన్ వైస్ ఫండ్ లో ఆల్మోస్ట్ 50% లార్జ్ క్యాప్స్, అరౌండ్ 36% మిడ్ క్యాప్స్ అండ్ చిన్న పోర్షన్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి. సెక్టార్ అలొకేషన్ చూస్తే ఫైనాన్షియల్స్, హెల్త్ కేర్, ఆటో, సర్వీసెస్ లాంటి స్ట్రాంగ్ ఇండస్ట్రీస్ మీద వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఏయుఎం ఆల్మోస్ట్ 40,800 crores దగ్గర ఉంది. అంటే ఇన్వెస్టర్స్ ట్రస్ట్ స్ట్రాంగ్ గా ఉంది. ఎన్ఏవి అరౌండ్ 170 to 180 రేంజ్ లో ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.58%. డైరెక్ట్ ప్లాన్ కి ఇది చాలా రీజనబుల్. ఈ ఫండ్ ని నీలేష్ సురానా అండ్ అంకిత్ జైన్ మేనేజ్ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్. బిజినెస్ క్వాలిటీ, వాల్యుయేషన్స్, రిస్క్ కంట్రోల్ వి చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు. మీకు స్టడీ, డిసిప్లిన్, టెన్షన్ ఫ్రీ హోల్డింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అయితే ఈ ఫండ్ పర్ఫెక్ట్ ఫిట్. నెక్స్ట్, బిఫోర్ మన టాపిక్ లో కంటిన్యూ అయ్యే ముందు ఒక క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ న్యూ కోర్స్. నెల చివరికి డబ్బు కనిపించడం లేదా? మారాలనే డ్రైవ్, ఎదగాలనే అంబిషన్, గెలవాలనే ఇంటెంట్ మీలోనే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? ఒక్కసారి ఆలోచించండి, మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను నిజంగా కోరుకుంటున్నాను మీరు కూడా మనీ జాయ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ప్రపంచం చాలా ఫాస్ట్ గా మారుతుంది, మరి మనం కూడా మారాల్సిందే. ఇదే సీక్రెట్ మనీ మన వైపు ఫాలో అవ్వడానికి. అదే ఫౌండేషన్ వెల్తీ మైండ్ సెట్ బిల్డ్ కావడానికి. నా 15 years ఎక్స్పీరియన్స్ తో డిజైన్ చేసిన కోర్స్. ఇప్పటికే వేల మంది మిడిల్ క్లాస్ లెర్నర్స్ ఈ సెల్ఫ్ పేస్డ్ రికార్డెడ్ కోర్స్ ద్వారా ఫైనాన్షియల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ పొందారు. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ తెలుగు కోర్స్. ఈ కోర్స్ లో 7 పవర్ఫుల్ మాడ్యూల్స్ లైఫ్ టైం యాక్సెస్ తో మీ మనీపై క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ ఇస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దిశలో స్పష్టమైన మార్గం చూపుతాయి. వెల్కమ్ టు ద మాడ్యూల్ 1 ఆఫ్ మాడ్యూల్ 2 ఆఫ్ మాడ్యూల్ 3 ఆఫ్ మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ. క్లిక్ ఎన్రోల్ నౌ. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ మిమ్మల్ని కోర్స్ లోపల చూడడానికి. Now let's continue our topic. Number 2, Quant Large and Mid Cap Fund. Quant అంటే అగ్రెసివ్ స్ట్రాటజీ గుర్తుకొస్తుంది. ఫాస్ట్ రొటేషన్స్, క్విక్ డెసిషన్స్, సెక్టార్ షిఫ్ట్స్. వీళ్ళు డైనమిక్ స్టైల్ ఫాలో చేస్తారు. సమ్ టైమ్స్ రిటర్న్స్ ఫాస్ట్ గా వస్తాయి, సమ్ టైమ్స్ వాలటాలిటీ ఎక్కువ. సో ఇన్వెస్టర్స్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ముందుగా మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఎస్ఐపి అయితే 1000 రూపీస్, లంసమ్ అయితే 5000. ఇక రిటర్న్స్ చూస్తే 5-year రిటర్న్ అప్రాక్సిమేట్లీ 26% CAGR, 3-year రిటర్న్ అరౌండ్ 18% CAGR, 1-year రిటర్న్ స్లైట్లీ నెగిటివ్ -3% బికాస్ ఆఫ్ రీసెంట్ వాలటాలిటీ. ఇక్కడ కంపోజిషన్ లో లార్జ్ క్యాప్ రఫ్లీ 57%, మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 38% అండ్ స్మాల్ క్యాప్ చిన్న పోర్షన్ కూడా ఉంది. సెక్టార్ ఎక్స్పోజర్ ఎనర్జీ, కన్స్యూమర్ స్టేపుల్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఆటోలో స్ట్రాంగ్ గా ఉంది. ఏయుఎం అరౌండ్ 3,400 crores, ఎన్ఏవి అప్రాక్సిమేట్లీ 120 to 130 రేంజ్ లో ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.70. ఈ ఫండ్ ని టీమ్ ఆఫ్ మేనేజర్ రన్ చేస్తారు, ఇంక్లూడింగ్ సందీప్ టాండన్, అంకిత్ పాండే, వరుణ్ పటాని అండ్ ఫ్యూ మోర్. ఇక్కడ ఇద్దరు లేక ఒకరి డెసిషన్ కాదు, టీమ్ అనాలిసిస్ వల్ల స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. మీకు బోల్డ్ మూవ్స్, మార్కెట్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయడం అండ్
వాలటాలిటీ డైజెస్ట్ చేయగలుగుతారంటే క్వాంట్ సూట్స్ యూ. అంటే హార్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే రైట్ చేయండి. అదే కన్జర్వేటివ్ నేచర్ ఉంటే అవాయిడ్ చేయడం బెటర్. బై ద వే, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో మీ ఫేవరెట్ ఫండ్ ఏంటి? కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్, కెనరా రూబికో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కెనరా రూబికో ఏఎంసీ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్ ఫండ్స్. క్వాలిటీ ఫోకస్, స్టడీ కాంపౌండింగ్, రిస్క్ కంట్రోల్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. చాలా ఇన్వెస్టర్స్ కి మెంటల్ పీస్ ఇవ్వడంలో ఈ ఫండ్ స్ట్రెంత్ ఎక్కువ. ఇక్కడ ముందుగా మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే అగైన్ ఎస్ఐపి అయితే 1000 రూపీస్, లంసమ్ అయితే 5000 రూపీస్. 5 year రిటర్న్ అరౌండ్ 21 to 22% CAGR. 3 year రిటర్న్ అరౌండ్ 18% CAGR. 1 year రిటర్న్ అరౌండ్ 6 to 7%. వీళ్ళ పోర్ట్ఫోలియోలో 100+ స్టాక్స్ స్ప్రెడ్ చేసి బ్రాడ్ డైవర్సిఫికేషన్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కాన్సంట్రేషన్ రిస్క్ తక్కువ. దట్స్ గుడ్ ఫర్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్. ఏయుఎం అరౌండ్ 25,000 crores దగ్గర ఉంది. ఎన్ఏవి కూడా 300 దగ్గరగా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో రఫ్లీ 0.56%. ఇది కేటగిరీకి ఎక్సలెంట్. ఫండ్ మేనేజర్స్ శ్రీదత్త బండ్ వాల్దార్ అండ్ అమిత్ నదేకర్. ఇద్దరు వాల్యుయేషన్, డిసిప్లిన్, పోర్ట్ఫోలియో స్టెబిలిటీ, రిస్క్ అసెస్మెంట్ లో బాగా ఫేమస్. ఈ స్టైల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి పర్ఫెక్ట్. ఒకవేళ మీకు స్మూత్ కాంపౌండింగ్, లెస్ వాలటాలిటీ అండ్ ప్రిడిక్టబుల్ బిహేవియర్ కావాలంటే కెనరా రూబికో ఈజ్ ఎ స్మార్ట్ చాయిస్. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, బాలాగారు ఎందుకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మాత్రమే చెప్తున్నారు? దీని రీజన్ సింపుల్. లార్జ్ క్యాప్ అంటే బిగ్ కంపెనీస్, స్టెబిలిటీ, స్ట్రాంగ్ బిజినెస్, మార్కెట్ క్రాష్ వచ్చినా కూడా రికవరీ ఫాస్ట్. మిడ్ క్యాప్స్ అంటే మీడియం కంపెనీస్, గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ. ఇవి ఫ్యూచర్ లో లార్జ్ క్యాప్స్ అవ్వచ్చు. సో ఈ రెండు మిక్స్ అయితే సేఫ్టీ ఇంకా గ్రోత్ రెండు బ్యాలెన్స్ అవుతాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే వాలటాలిటీ తక్కువ ఉంటుంది. అండ్ 5000 ఎస్ఐపి చేయడం అంటే చాలా మంది రిస్క్ లిమిట్ కూడా కన్సిడర్ చేస్తారు కదా. సో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే పర్ఫెక్ట్ మిడిల్ గ్రౌండ్. అవి నెయిదర్ టూ సేఫ్ ఆర్ నెయిదర్ టూ రిస్కీ. జస్ట్ రైట్ ఫర్ స్మార్ట్ కాంపౌండింగ్ అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ మీద స్ట్రాంగ్ ఫోకస్. మీరు ఏ ఫండ్ యూస్ చేస్తున్నారు కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు రియాలిటీ చెక్ చూద్దాం. రెడీయా? లెట్స్ టెస్ట్ 1 crore లాజిక్. నౌ స్ట్రైట్ టాక్. 2030కి ఆల్మోస్ట్ 5 years మాత్రమే ఉన్నాయి. 5000 ఎస్ఐపి అంటే ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ 60,000. 5 years లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs. ఈవెన్ ఇఫ్ మార్కెట్ 12% యావరేజ్ రిటర్న్ ఇచ్చినా 60 months లో అప్రాక్సిమేట్లీ 4 lakhs మాత్రమే అవుతుంది. అదే 15% ఇచ్చినా సరే 4.5 lakh దగ్గరలోనే ఉంటుంది. ఈవెన్ 18% ఇచ్చినా అరౌండ్ 4.9 lakh మాత్రమే అవుతుంది. సో 1 crore మార్క్ అనేది చాలా హ్యూజ్ గ్యాప్. సో టు రీచ్ 1 crore విత్ 5000 ఎస్ఐపి ఇన్ 5 years, యాన్యువల్ రిటర్న్ రిక్వైర్డ్ వచ్చేసరికి 177% CAGR కావాలి కన్సిస్టెంట్లీ. అది ప్లానింగ్ కాదు, ఫ్యాంటసీ. సో మైండ్ సెట్ క్లియర్ గా పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం వాట్స్ యాక్చువల్లీ పాసిబుల్. ఇప్పుడు కొంచెం 1 to 1 మాట్లాడుకుందాం. లేదు బాలాగారు, నేను ఎస్ఐపి చేసి కరోర్పతి అవ్వాలి, అది కూడా బై 2030 అంటే ఇక్కడ ఎస్ఐపి అమౌంట్ ని పెంచాలి. యూజువల్ గా 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఫిగర్ రీచ్ అవ్వాలంటే చేయాల్సిన ఎస్ఐపి 1,22,000 per month. ఓకే, మీ కోసం నేను తప్పైనా సరే 14% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడైనా మీరు చేయాల్సిన ఎస్ఐపి 1,15,000 per month. లేదు నేను 5,000 ఎస్ఐపి మాత్రమే చేస్తాను అంటే సరే, అలా అయితే టైం ఇవ్వాలి. తెలుసు కదా, కాంపౌండింగ్ కి టైం ఇస్తే అది మ్యాజిక్ చేస్తుంది. సో మళ్ళీ 5,000 ఎస్ఐపితో 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే crore rupees మార్క్ రీచ్ అవ్వడానికి పట్టే టైం 26 years. ఓకే, ఒకసారి మీకోసం 14% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా 1 crore రీచ్ అవ్వడానికి పట్టే టైం 23 years. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అది మ్యాటర్. ఈక్విటీ అంటే మ్యారథాన్, షార్ట్ స్ప్రింట్ కాదు. లేదు బాలాగారు, నేను లక్షల ఎస్ఐపి చేయలేను, అలాగే 25 years కూడా ఆగలేను అంటే మీకు ఇంకొక మెథడ్ చెప్తాను. అదే స్టెప్ అప్ ఎస్ఐపి. అంటే ఎవ్రీ ఇయర్ మీ ఎస్ఐపి అమౌంట్ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ పెంచాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 ఎస్ఐపితో స్టార్ట్ చేశారు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ మీ ఎస్ఐపిని 10% పెంచాలి. అంటే నెక్స్ట్ ఇయర్ 5,500 రూపీస్ ఎస్ఐపి పర్ మంత్ చేయాలి. సో అప్పుడు ఒకవేళ మీరు 12% ఎక్స్పెక్ట్ చేస్తే 1 crore రీచ్ అవ్వడానికి పట్టే టైం 14 to 15 years. అదే ఒకవేళ 14% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనుకుంటే 1 crore రీచ్ అవ్వడానికి పట్టే టైం 14 years. ఇది స్మాల్ స్టెప్ లా అనిపిస్తుంది, కానీ కాంపౌండ్ అవగానే షాక్ అవుతారు రిజల్ట్స్ చూసి.
ఇక్కడ స్టెప్ అప్ ఎస్ఐపి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో మీరు మీ ఓన్ హోంవర్క్ చేసుకోండి బిఫోర్ ఇన్వెస్టింగ్. ఎవరైనా చెప్తే ఇది సూపర్ ఫండ్, ఇది వేస్ట్ ఫండ్ అని బ్లైండ్లీ ఫాలో చేయకండి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ గోల్, రిస్క్ టేకింగ్ కెపాసిటీ అండ్ టైమ్ హారిజన్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ప్లీజ్ ఓన్లీ రిటర్న్స్ చూసి డిసైడ్ చేయకండి. లాస్ట్ 1 year లో మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది. ఒక ఫండ్ దగ్గర హై రిటర్న్స్ ఉన్నాయి, ఇంకో చోట లో ఉంటాయి. అది నార్మల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఎస్ఐపిస్ చేస్తున్నారంటే ఫాస్ట్ రిటర్న్స్ కోసం కాదు, స్టడీ గ్రోత్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం. సో థింక్ వైస్లీ, రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో 5000 ఎస్ఐపితో 2030కి 1 crore అనేది అన్రియలిస్టిక్. కానీ రైట్ ఫండ్స్, ఎనఫ్ టైం, హయ్యర్ ఎస్ఐపి ఉంటే ఆ డ్రీమ్ డెఫినెట్లీ రీచబుల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను పర్సనల్లీ రిప్లై చేస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ బాలా సైనింగ్ ఆఫ్.